నేను ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రిగానే కాదు, ఒక వ్యక్తిగా ఎప్పుడూ నేను నా ఆడబిడ్డలను అభిమానిస్తాను, పైకి తేవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 1911లో ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవాన్ని ఆ రోజు ప్రారంభించడం, అక్కడి నుంచి మీరు చూస్తే ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున ప్రపంచంలో ఉండే మహిళలందరూ కూడా కలిసి ఏం చేయాలని ఆలోచించే సందర్భం. ఈ సంవత్సరం మీరు చూస్తే కొత్త థీమ్ తీసుకొచ్చారు, రైట్స్ జస్టిస్ యాక్షన్. అంటే మహిళా హక్కుల్ని కాపాడడం, చట్టపరంగా న్యాయం చేయడం, మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి ఏమేం మార్గాలు ఉన్నాయో అవన్నీ అవలంబించడం. నేను గర్వపడుతున్న, ఇప్పుడే మీరు మహిళలు చూశారు, 3 మహిళా మంత్రులు ఉన్నారు, సమర్థవంతంగా పనిచేస్తున్నారు, వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్కన చూస్తే మన దేశ అధ్యక్షురాలు ఒక మహిళ, ఒక గిరిజన మహిళ, అత్యున్నతమైన స్థానంలో ఈరోజు మహిళ ఉందంటే ఆవిడ ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ మన ఆడబిడ్డని. ఇంటిని సమర్థవంతంగా మీరే నిర్వహిస్తారు. మగవాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తే మీరు మాత్రం ఎంత డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని దేనికి ఖర్చు పెట్టాలనో సమర్థవంతంగా ఖర్చు పెట్టే నిజమైన ఫైనాన్స్ మినిస్టర్లు మా ఆడబిడ్డలే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. బడ్జెట్ అంటే బడ్జెట్కు మీరు మారు పేరు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మీరు ముందుకు పోయే ఈ సందర్భంలో దేశంలో కూడా చూస్తే నిర్మలా సీతారామన్ గారు దేశంలోనే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. మగవాళ్ల కంటే సమర్థవంతంగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు, సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకొక పక్కన రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మహిళా జస్టిస్ వస్తున్నారు, సీజేగా వస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో న్యాయాన్ని ఇవ్వడానికి హైకోర్టులో సీజే కూడా మీలాంటి మహిళే. ఇది శుభ సందర్భం అని మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, నేనెప్పుడూ మీ పక్షమే, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా. ఈరోజు ఎన్డీఏ ఉంది, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేమందరం కూడా మహిళల అభ్యున్నతి కోసమే పనిచేస్తున్నాం. మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే నేను ఏం చేశానో మళ్ళీ చెప్తాను. కానీ 1924 రాష్ట్రం మొత్తం విధ్వంసం అయ్యింది, చాలా నష్టపోయాం. కానీ ఆ రోజు మేము ముగ్గురం కలిసింది మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలని, ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలని, డాక్రా సంఘాలకి, మెప్మా సంఘాలకి పూర్వ వైభవం తేవాలని 3 పార్టీలు కలిశాం. మా ఆలోచన ఒకటే, మీకు న్యాయం చేయాలి. ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు పోవడం కోసం ఆలోచిస్తున్నాం. నేను ఒక విషయం మీరు గుర్తు చేస్తున్నా, మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు న్యాయం చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చాడు. అంత మునుపు తల్లిగా మీరు కూడా ఆడబిడ్డకు ఆస్తి ఇవ్వకుండా మగబిడ్డకే ఇస్తే ఎంతమంది పిల్లలుంటే అందరికీ సమాన హక్కు ఇవ్వాలని
ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అప్పుడు మిమ్మల్ని చదివించాలంటే తల్లిదండ్రులు ఆలోచించేవాళ్ళు, చదివిస్తే ఏమి లాభం, ఒక ఐఏఎస్ చెట్లు పెట్టి పెళ్లి చేసి పంపిస్తే వెళ్ళిపోతారని మహిళా విశ్వవిద్యాలయం తీసుకొచ్చాడు. ఆ రోజుట్లోనే ఆలోచించాడు. మీరు ఇంకొక పక్కన చూస్తే స్థానిక సంస్థల్లో మహిళలే ఉండేవాళ్ళు కాదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించి స్థానిక సంస్థల్లో 8% రిజర్వేషన్లు పెట్టాడు. తర్వాత ఇప్పుడు 50% వచ్చాయి. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మహిళలకు రాబోయే రోజుల్లో చట్టసభల్లో 33% రిజర్వేషన్లు వస్తున్నాయి. మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఎమ్మెల్యే కావాలంటే ఎవరైతే ఉత్సాహంగా పనిచేయగలుగుతారో వీరికి మంచి అవకాశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను ఆలోచించినప్పుడు కట్నం సమస్య ఉండేది. నేను ప్రతిరోజు ఎక్కడికి పోయినా ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేయాలంటే ఆస్తులు అమ్మే పరిస్థితి. అప్పుడు ఆలోచించి నేను ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టాను. ఆడబిడ్డలు ఐటీ చదువుకున్నారు. నన్ను కొంతమంది వ్యతిరేకించారు. మీరు రిజర్వేషన్లు పెడితే 50% కంటే ఆడబిడ్డలు ఎక్కువగా సీట్లు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. మా పరిస్థితి ఏంటంటే ఇంతవరకు మగపిల్లలు బాగానే పైకొచ్చారు, కొన్ని రోజులు ఆడబిడ్డలకు ఇస్తాననే ఉద్దేశంతో నేను ముందుకు పోయా. ఈరోజు చెప్తున్నా, ఒక చర్య, ఆడబిడ్డలు బాగా చదువుకొని ఐటీలో బ్రహ్మాండంగా ముందుకు పోయారు. మగపిల్లల కంటే ఎక్కువ ఆదాయం మా ఆడబిడ్డలు సంపాదిస్తున్నారంటే అది మీకుండే తెలివితేటలు, మీ పట్టుదల. అందుకనే దీనికి కూడా శ్రీకారం చుట్టాం. దీనివల్ల సమాజంలో ఉండే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి కట్నం ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం. 1997లో ఆడబిడ్డ పుడితే భారమని మగపిల్లలే కావాలని కోరుకునే రోజులు. ఆ రోజుట్లో నేను ఆలోచించి ఆడపిల్లల సంరక్షణ పథకం పెట్టి 5,000 రూపాయలు ఆడబిడ్డల పేరుతో డిపాజిట్ చేసిన విషయం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అక్కడి నుంచి మగపిల్లలే కాదు సైకిళ్లు దొక్కేది, మా ఆడబిడ్డలు కూడా తొక్కగలుగుతారని 8, 9, 10వ తరగతి ఆడపిల్లలకు సైకిళ్ళు ఇచ్చి ప్రోత్సహించాను. ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలు, నేను గర్వపడుతున్నా. ఎన్నో వ్యవస్థలు నష్టపోయాయి కానీ ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఉండే వ్యవస్థ డాక్రా వ్యవస్థ, మెప్మా సంఘాలు. దీనికి ఆ రోజు మనం ఫౌండేషన్ వేసాం. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు మీలో చాలా మంది ఇక్కడికి వచ్చారు. నాకు పాత రోజులు జ్ఞాపకం ఉన్నాయి. ఒకప్పుడు ఇదే మరిగా పెద్ద మీటింగులు పెట్టేవాడిని, ఆడబిడ్డలందరూ వచ్చేవాళ్ళు. ఆ రోజు ఆడబిడ్డలు ఎక్కడైనా రోడ్డు మీదకి రావాలంటే మగవాళ్ళు ఎగతాళి చేసేవాళ్ళు. 30 ఏళ్లకు మన పేరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో మీ చంద్రన్న చెప్పాడని మీరంతా కూడా ఆఫీసులకు వెళ్తున్నారు, ఏమి సాధిస్తారని అడిగిన రోజులు. నేను ఒకటే చెప్పాను, ఆడబిడ్డలు మీరు ధైర్యంగా ఉండండి, ముందుకెళ్ళండి, నాయకత్వం మీ చేతికి ఇస్తానని చెప్పి మీ చేతికి నాయకత్వం ఇచ్చిన రోజులవి. దాంతో కుటుంబ నియంత్రణ మీరే అమలు చేశారు. మీరు చదువుకున్నారు, మీ మగవాళ్ళని చదివించారు, మీ పిల్లల్ని బాగా చదివించారు.
ఇంకో పక్క ఎవరైనా మీ ఇంట్లో కానీ మగవాళ్ళు తాగుతా ఉంటే తాగే వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలనో అవి కూడా నేర్పించాను ఆ రోజు. అది కూడా కంట్రోల్ చేశారు. ఇంకో పక్క అత్త మామలు మిమ్మల్ని ఏదిస్తా ఉంటే ఏం చేయాలని కుటుంబం విడిపోకుండా వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేసి కుటుంబాన్ని బాగు చేయాలో అవి కూడా నేర్పించిన రోజులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కూడా సమాజంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. గృహ హింస ఉంది.